అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి అంటే 2 నెలలే అయింది అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం. వాళ్ళకి ఇది ఒక ఆహ్, పెను సవాలుగా, యుద్ధంగా మారేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకో పక్క దారుణంగా ఓడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డికి అంతకంటే పెద్ద పెను సవాలుగా, యుద్ధంగా కనిపిస్తోంది. ఇదేంటంటే విశాఖపట్నంలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్‌లకి నోటిఫికేషన్ జారీ అయింది. ఆగస్టు 6 తారీఖు నుంచి దీనికి సంబంధించినటువంటి సమరం మొదలవబోతోంది. ఈ ప్రాంతంలో నిజానికి వైజాగ్ అనేటువంటి అంశాన్ని జగన్మోహన్ రెడ్డి చాలా ఈగోగా తీసుకున్నారనే మాట వినిపిస్తూ ఉంటుంది మనకి టీడీపీ మీడియా వైపు నుంచి. ఎప్పుడు కూడా గతంలో వైఎస్ విజయమ్మ ఇక్కడ పోటీ చేసి ఓడిపోవడంతో, ఈ ప్రాంతంలో ఎలాగైనా పట్టు సాధించాలి. తన తల్లి ఏ ప్రాంతంలో అయితే ఓడిపోయారో, ఆ ప్రాంతంలో వైసీపీకి పట్టు రావాలనే ఉద్దేశంతో అంటే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా వైజాగ్‌ని ప్రకటించడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ సీపోర్ట్ కావచ్చు, ఆల్రెడీ డెవలప్ అయిన స్టేట్‌లో డెవలప్ అయిన ఏరియాలో క్యాపిటల్ పెట్టడం వల్ల ఉపయోగం ఉంటుంది. అక్కడికి సంస్థలొస్తాయి అనేటువంటి ఉద్దేశం మంచిదే కావచ్చు. వీటన్నిటితో పాటు ఒక మేజర్ ఫ్యాక్టర్‌గా వైఎస్ విజయమ్మ అక్కడ ఓడిపోయారు. సో అక్కడ మళ్ళీ గెలుచుకోవాలి ఈ ప్రాంతాన్ని అనేటువంటి ఉద్దేశంలో జగన్ ఉన్నారని, అందువల్ల ఇక్కడ పెట్టారని, అందువల్ల ఇక్కడ విజయసాయి రెడ్డిని కూడా ఆయన చాలా జాగ్రత్తగా ఇక్కడ ప్లేస్ చేశారు, ప్లాంట్ చేశారు, ప్లాన్డ్‌గా అక్కడ ఉంచారు అనేటువంటి మాటలు వినిపిస్తాయి. అయితే వైజాగ్ ప్రాంతం మొత్తం కూడా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీని రిజెక్ట్ చేసినటువంటి సిట్యుయేషన్ మనం చూసాం. అయితే ఇదంతా ఒక ఈవీఎంల గెలుపు తప్ప ప్రజలు మాతోనే ఉన్నారని వైసీపీ ఇన్నాళ్ళు చెప్పుకుంటూ వచ్చింది. ఇప్పుడైతే ఎలక్షన్ గడిచి 2 నెలలు అవుతుంది. ఇప్పుడు సైలెంట్ అయ్యారు. మరి కేంద్రం నుంచి వాళ్ళకేమన్నా స్ట్రాంగ్ ఆర్డర్స్ వచ్చాయేమో తెలీదు గానీ, ఆహ్, ఈవీఎంల వల్లే గెలిచారు అనే దాన్ని చెప్పడం మానేశారు 2 నెలల తర్వాత. గతంలో గూడా 2019లో గూడా చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడు ఈవీఎంతో గెలిచారు జగన్మోహన్ రెడ్డి అంటూ తీవ్ర ఆరోపణలు చేశాడు. అప్పుడు ఆయన ప్రయత్నం చేయలేదు ప్రూవ్ చేయడానికి. ఇప్పుడు ఈయన ప్రయత్నం చేయలేదు ప్రూవ్ చేయడానికి. జస్ట్ అట్లా గాలిలో అలిగేషన్ చేసి వదిలేసారు. వాళ్ళ తాలూకా వాళ్ళు ఏవేవో రకరకాల అప్పట్లో ఆయన తాలూకా వాళ్ళు, ఇప్పట్లో ఈయన తాలూకా వాళ్ళు రకరకాల అంశాలను తెర మీద తీసుకొచ్చారు ఈవీఎంకి సంబంధించి. బట్ ఎవరు గూడా పక్కా ప్రూఫ్స్‌తో అంటే పార్టీ అధినేతలు ఎక్కడా గూడా పక్కా ప్రూఫ్స్‌తో బయటికి రాలేదు. జస్ట్ వాళ్ళకి సంబంధించినోళ్ళు ఏదో మాట్లాడడం అనేది జరుగుతుంది గానీ, అప్పట్లో చంద్రబాబుకి కానీ, ఇప్పుడు జగన్‌కి గానీ కేంద్రం నుంచి ఒక స్ట్రాంగ్ ఆర్డర్ వచ్చింది. ఈవీఎంల గురించి మీరు ఎక్కువ మాట్లాడితే చాలా సీరియస్‌గా ఉంటది పరిణామం. ఈవీఎంల విషయంలో దేశం మొత్తం కూడా క్లారిటీగానే ఉంది. మీరు ఏది పడితే అది జనాలు కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేయొద్దని చెప్పడంతో ఇప్పుడు వాళ్ళు సైలెంట్ అనేది తెలుస్తుంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్‌లో ఫస్ట్ టైమ్ అంటే కూటమి అధికారంలోకి వచ్చాక మొట్టమొదటిసారి ఇక్కడ బ్యాలెట్ పేపర్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎమ్మెల్సీకి సంబంధించి, స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి. సో, వైజాగ్‌లో ఇప్పటికే చాలా చోట్ల కార్పొరేటర్లు గావచ్చు, స్థానిక సంస్థలో ఉండే నాయకులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వీళ్ళందరూ కూడా టీడీపీ పార్టీ వాళ్ళందరినీ లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఇలాగే వైసీపీ అధికారంలో వచ్చినప్పుడు వాళ్ళు కూడా లాక్కునే ప్రయత్నం చేశారు. ఒక దుర్మార్గపు రాజకీయాలను ఎంకరేజ్ చేస్తూ ఉండే వాళ్ళకి చాలా సహజంగా కనిపిస్తది. బట్ ఇట్లా ఒక పార్టీలో గెలిచి వాళ్ళు ఒక కౌన్సిలర్ గావచ్చు, ఒక రాష్ట్ర మంత్రి గావచ్చు. వాళ్ళు వేరే పార్టీకి వెళ్ళడం అనేది చాలా ఎథిక్స్‌కి, మోరల్స్‌కి కంప్లీట్‌లీ వ్యతిరేకం. ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్‌ని వాళ్ళు తుంగలో తొక్కడం అవుతది. ఇప్పుడు వాళ్ళు టీడీపీ పార్టీలోకి వస్తున్నారు. మరి రానున్న స్థానిక సంస్థల్లో ఎలాగైనా గెలవాలని వైసీపీ పార్టీ చాలా స్ట్రాంగ్‌గా పోరాటం చేస్తుంది. అక్కడ గెలుపు ఎవరిది ఉండబోతోంది అనేది మీరు చెప్పండి. టీడీపీ విల్ విన్ లేదా వైసీపీ విల్ విన్ అని కామెంట్ చేయండి.